అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చింతా శంకర్ గారు రచించిన నాణానికి మరోవైపు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా సావిత్రమ్మ గారు, మీకు ఉత్తరం వచ్చింది, ఇదిగోండి అంటూ దాన్ని నాకు అందించి వెళ్లిపోయాడు పోస్ట్ మ్యాన్. ఎక్కడి నుంచి వచ్చిందో అనుకుంటూ ఉత్తరాన్ని విప్పి చూశాను. రాసింది కోడలు సారికాను చూడగానే కాస్త కుతూహలంతో చదవసాగాను. గౌరవనీయులైన అత్తయ్య గారికి మీ కోడలు సారిక నమస్కరించి వ్రాయినది. మేమంతా క్షేమమే. మీరెలా ఉన్నారోనని మాకెంతో దిగులుగా ఉంది. మీకోసం పిల్లలు అరుణ్, అక్షయ్ మరీ ఏడుస్తున్నారు. అయినా మీ చాదస్తంగాని లంకంత ఇల్లు కేరింతలు కొట్టే మనవళ్ళో ఉండగా కాదని పాడుబడ్డ ఆ పల్లెటూళ్ళలో ఒంటరిగా మూడువారిన చెట్టులా ఎన్ని రోజులుంటారు? నేను మాత్రం ఏమన్నానని ఆనాడు అలా అలిగి వెళ్ళిపోయారు? ఉన్న మీరొక్కరు ఇక్కడుంటే మాకు నిశ్చింత. అందుకని మీరు వెంటనే మా దగ్గరికి వచ్చేయండి. మీరు కావాలని పిల్లలు మారం చేస్తున్నారు కనుక తొందరగా బయలుదేరి రాగలరు. మీ రాకకై ఎదురు చూస్తూ ఉంటాం. మీ కోడలు సారిక. అమితాశ్చర్యంతో ఉత్తరం చదవడం పూర్తి చేశాను. సారికలో వచ్చిన ఈ అనూహ్య మార్పుకు నేను మంత్రముగ్ధురాలనయ్యాను. ఆమెలో ఏమాత్రం దయార్ధ హృదయం ఉందంటే తను నమ్మలేకపోతోంది. ఎందుకంటే, ఏమండి, మీ అమ్మగారు చాదస్తం కాకపోతే తిన్న పల్లాలు కడుక్కోక కట్టుకున్న బట్టలు ఉత్తుకోకపోతే ఎలా అండి అని సారిక తన గురించి కొడుకు శేఖర్కి ఫిర్యాదు చేస్తుంటే విన్నాను. ఇప్పుడెలా నమ్మేది? పానకంలో పుడకలా మీ అమ్మగారు. ఆవిడ పూజలును అబ్బబ్బా, ఆ జపతపాలు వ్రతాలు చూస్తుంటే భరించలేకపోతున్నానండి. ఆవిడ తొందరగా మన ఇంటి నుంచి పంపించేయండి, కాసింత ప్రశాంతంగానైనా ఉంటుంది అని సారిక శేఖర్కు సలహా ఇస్తూ ఉంటే అది తను విని తెల్లారే మూటముళ్ళు సర్దుకొని ఈ సొంత గూటికొచ్చి ఇలా ఒంటరి జీవితం వెళ్లదీస్తున్నాను. నాకు మాత్రం ఇక్కడ ఉండాలనుందా? ఉన్న 4 రోజులు మనవళ్లతో నవ్వుతూ ఉండాలని ఉండదా? ఈ వృద్ధాప్యంలో చిన్నపిల్లల నుంచి ఎంతో ఆనందం లభిస్తుంది. ముసలితనానికి ఈ ఒంటరితనం ఎంతటి నరకమో అనుభవిస్తున్న నాకు తెలుసు. కొడుకు శేఖర్ ఇంట్లో పిల్లలకి కాకమ్మ కథలు చెప్పుకుంటూ నన్ను నేను మర్చిపోయి ఆనందంగా గడపాలనుకున్నాను. కాని కోడలు నిర్వాకమే నాకు నచ్చలేదు. ఇంత వయసులోనైనా ఊరికే కూర్చోటం నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. అలా ఆ ఇంట్లో క్షణం తీరిక లేకుండా పని చేసేదాన్ని. అంత చేసినా నేనేమీ పని చేయడం లేదంటూ సారిక వాడి దగ్గర నా గురించి లేనిపోనివి చెప్పి వాడికి నేనంటే అసహ్యమేసేలా చేసింది. వాడు సారిక చేతిలో కీలుబొమ్మ. ఏది చెబితే అది విని నమ్మేయడం తప్ప సొంత ఆలోచనలంటూ ఏం లేవు. నువ్వు ఇంట్లో ఉండటం మాకిష్టం లేదు అని వాళ్లు పైకి అనకపోయినా నా పట్ల వారి ప్రవర్తనా విధానం నన్ను ఇక్కడికొచ్చేలా చేసింది. ఈ వయసులో భౌతిక ఆనందం కన్నా మానసిక ఆనందమే సుఖాన్నిస్తుంది. కాని అదే నాకు కరువైతే ఇంకా అక్కడ నేను ఎందుకుండాలి? ఒక్కోసారి పిల్లల అల్లరి చిలిపితనం గుర్తుకొస్తుంటే చాలా బాధేస్తుంది. కాని తర్వాత సారిక మూతి విరుపు, విసుగు, కోపం కళ్ల ముందు మెదలగానే ఇక్కడ ఉండడం సబబు అని అనిపిస్తుంటుంది. నాపై కోడలికి ఇప్పుడేం ప్రేమ పుట్టిందో గాని వెంటనే వచ్చేయండి అత్తయ్య అని ఉత్తరం రాసింది. పైకెంత వద్దనుకున్నా హృదయంలో మాత్రం కొడుకు సమక్షంలోనే గడపాలని కోరిక బలంగా ఉంది. జీవితపు చివరి దశలో ఆత్మీయులు అనురాగాన్ని అనుభవించాలని ఎవరికి మాత్రం ఉండదేంటి? ముఖ్యంగా పిల్లలు. ఏది ఏమైనప్పటికీ నేను వెళ్లాల్సిందే. వెళ్తున్నానంతే. కాని ఒకటే ఆశ్చర్యంగా ఉంది. నేనంటే అంత అసహ్యించుకుని చిరాకు పడే కోడలు ఇప్పుడు ప్రేమని ఒలకపోస్తూ రమ్మని ఉత్తరం రాయడంలో భావమేమిటో. అత్తయ్య, బావున్నారా అడిగింది సారిక. బాగానే ఉన్నానమ్మా చెప్పాను. మీరెళ్ళి చాలా రోజులైంది. కనీసం ఒక్క లెటరైనా రాయలేదే? మీ ఆరోగ్యం ఎలా ఉందోనని మాకంతా బెంగగా ఉండేది. ఆయన పిల్లలు మిమ్మల్ని గుర్తు చేసుకుని రోజంటూ లేదు అంటూ సారిక నా చేతిలోని బ్యాగ్ అందుకుని అంది. సారికకు ఆ మాటలు హృదయంలోంచి వచ్చాయో లేక మనసులోంచి వచ్చాయో తెలియదు గాని మొదటిసారిగా కోడలు నాతో ఇంత తీయగా మాట్లాడ్డాన్ని ప్రపంచంలోని 8వ వింతగా ఫీల్ అయ్యాను నేను. శేఖర్ ఇంకా రాలేదమ్మా అడిగాను. రాలేదత్తయ్య. మరి పిల్లలో? అదిగో ఇప్పుడే స్కూల్ నుంచి వస్తున్నారు. వెనక్కి తిరిగి చూడండి అంది. నేను వెనక్కి తిరిగి చూడకముందే అరుణ్, అక్షయ్లు నన్ను చుట్టేసుకున్నారు. అరుణ్కి 8, అక్షయ్కి 6 ఏళ్లుంటాయి. బావున్నారా? వారి తలలు నిమురుతూ అన్నాను. ఓ అన్నారు ఇద్దరు. రోజులు చాలా ఆనందదాయకంగా గడుస్తున్నాయి. వికసించిన ప్రతి పువ్వు ఆనందమనే పరిమళాన్ని గుబాలించినట్టు ప్రతి మనిషి ముఖంపై వికసించే చిరునవ్వు వారికి ఆనంద సౌరభాన్ని ఇస్తుందని తెలుసుకున్నాను.
ఈ ఆనందాన్ని నా స్నేహితురాలు లక్ష్మికి చెప్పడానికని ఓల్డేజ్ హోమ్కి ఫోన్ చేశాను. కాసేపటికి లక్ష్మి లైన్లోకి వచ్చింది. హలో లక్ష్మి, బాగున్నావా అడిగాను. సావిత్రి, నువ్వా? నేను బాగానే ఉన్నాను గాని ఎన్ని రోజులకి ఇలా దయచేశావు? ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఎక్కడ ఉంటున్నావు? కొడుకు శేఖరం ఇంట్లోనే ఉంటున్నాను. కోడలు నన్ను బాగా చూసుకుంటుంది. నేనెంతో హ్యాపీగా సుఖంగా ఉన్నానిక్కడ అన్నాను. నాలా ఇలాంటి సుఖం ఆమెకు దొరక్కపోతున్నందుకు నాపై ఈర్ష్యతో ఫీల్ అవుతుందని నాకు తెలుసు. మంచిది, నువ్వెంతో అదృష్టవంతురాలివి. నాకంత భాగ్యం లేదు. నేను చిన్నగా నవ్వుకుంటూ అహాని ముఖం నిండా పులుముకున్నాను. తనే అంది, ఎప్పుడైనా నీ వాళ్ల నుండి నువ్వు దూరమైతే మాత్రం తప్పకుండా ఇక్కడికే వచ్చాయి అని. మంచిది అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆ హోంలో ఉండడానికి నీ అంత దుర్గతి నాకు పట్టలేదులే. ఇక్కడ నా కొడుకు కోడలు పిల్లలతో ఎంతో సుఖంగా ఉన్నాను అని మనసులో కాసింత గర్వంగా ఫీల్ అవుతూ అనుకున్నాను. లక్ష్మికి 2 కొడుకులు. భర్త ఎప్పుడో పోయాడు. ఆమె చేతిలో ఆస్తి ఉన్నంతకాలం కొడుకులు ఆమెను బాగానే చూసుకున్నారు. ఎప్పుడైతే ఆ ఆస్తిని కొడుకులకు పంచి ఇచ్చిందో ఆ క్షణమే లక్ష్మిని బయటకు గెంటేశారు. ఇక వేరే దిక్కులేక ఓల్డేజ్ హోంలో జీవనం గడుపుతోంది. అది లక్ష్మి బయోగ్రఫీ. తీరిక లేకుండా పనిచేయడం నాకు అలవాటే కదా, అందుకని కోడలు చేసే ఇంటి పనుల్లో ఆమెకి సాయపడసాగాను. ఇల్లు ఊడ్చటం, గిన్నెలు తోమటం, వంట చేయటం, పిల్లలకి స్నానం చేయించడం దగ్గర నుండి అన్నం తినిపించడం, బట్టలు ఉతకడం వగైరా పనులన్నీ చేస్తూనే ఉన్నాను. వద్దత్తయ్యా, మీరేం పని చేయొద్దు. మీ ఆరోగ్యం బాగాలేదు. అయినా నేనున్నాగా. ఈ వయసులో మీకెందుకీ శ్రమ అని సారిక ఎంత వారించినా చేస్తూనే ఉన్నాను. అలా అని చెయ్యకపోతే నాకేం తోచదు. రోజులు గడుస్తున్న కొద్దీ రాను ఈ ఇంటి పనంతా నేనే చేయాల్సి వస్తోంది. కోడలు నామమాత్రంగానే చేస్తోంది. పొద్దున్న సారిక లేటుగా నిద్రలేవటం వల్ల పని భారం నా పైన పడుతోంది. పని ఒత్తిడి పెరిగే కొద్దీ నాకు చాలా కష్టంగానే ఉంది. అత్తయ్య, పనంతా మీరే చేస్తున్నారు, అలాగని మీకు కష్టం అనిపిస్తే మాత్రం చేయకండి అంటూ ఉంటుంది సారిక. మరికొన్ని రోజులు గడిచేసరికి ఇక ఇంటి పని నా బాధ్యతే అయింది. ఇప్పుడు సారిక ఏ పని ముట్టుకోవటం లేదు. కనీసం తన తిన్న పళ్ళెం కూడా కడుక్కోవటం లేదు. నాకేమో చిరాకు విసిగేస్తోంది. అనుక్షణం పని పని పని. అసలే పెద్దదాన్ని. అధిక పని, తక్కువ తిండి అయ్యేసరికి నా ఒంట్లో శక్తి సన్నగిల్లింది. పని పెరుగుతోంది, బలం తగ్గుతోంది. ఒక్కోసారి దుఃఖం వచ్చేస్తోంది. ఏడ్చేస్తాను కూడా. నేను వచ్చిన మొదటి రోజుల్లో వద్దొద్దు, మీరు ఏ పని ముట్టుకోదత్తయ్య అన్న సారిక ఇప్పుడు చిరునవ్వుతో నాకే పని హుకుం జారీ చేస్తుంది. ఏ కొంచెం ఆలస్యమైనా ఆ పని చేయండి, ఈ పని చేయండి అని మర్యాదగానే చెప్తోంది. కొంచెం కటువుగా, కోపంగా చెబితే నేను చెయ్యనని మొండికేసేదాన్ని. కాని ప్రేమతో చెప్తోంది కాబట్టి చెయ్యంది కాదు. భౌతిక ఆనందం కన్నా మానసిక ఆనందమే నాకు సుఖాన్నిస్తుంది. కాబట్టి సారిక ఆత్మీయత నా మనసుకి సుఖాన్నివ్వటం వలన ఆ పని చేయడమనే భౌతిక కష్టాన్ని కాదనలేకపోతున్నాను. అయితే ఆ మొహమాటమే నా పీకల మీదకొచ్చింది. ఆరోగ్యం క్షీణించింది. మంచం పట్టాను. మధ్యాహ్నం సారిక ఫోన్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతోంది. అమ్మా, నేను సారికని మాట్లాడుతున్నాను. ఎవరు? అత్తయ్య గారా? నిద్రపోతున్నారు. అవును, పనంతా నేనే చేస్తున్నానమ్మా. తప్పింది కాదు. అత్తయ్య కోలుకుని పనిలోకి రావాలంటే చాలా టైం పడుతుంది. అత్తయ్య ఉంటే ఇంటి పనంతా చేస్తుందని పని మనిషిని మానిపించేసి అత్తయ్యతో చేయిస్తున్నాను. అత్తయ్య ఉండటం వలన 1 సంవత్సరంలో పని మనిషికి పోయే డబ్బుని ఆదా చేశాను. అత్తయ్య ఏదో పని మనిషిగా పనికొస్తుందని కాస్త ప్రేమని ఒలకబోస్తున్నాను అంతే. దాంతో ఆమె తెగ సంబరపడిపోతూ ఈ ఇంటి చాకరీ చేస్తోంది. ఏదో పనికి పని అత్తయ్యను కన్నతల్లిలా చూసుకుంటున్నానన్న గుర్తింపు ఈ 2 లభిస్తున్నాయమ్మా అంటూ ఫోన్ పెట్టేసింది సారిక. ఇది విన్న నాకు మతిపోయినట్టయింది. అనుబంధం తెరచాటున ఎన్ని కల్తీ చారలు! ఇన్ని రోజులు తనున్నది ఒక పని మనిషి స్థానంలోనన్నమాట. నన్నెంత స్వలాభం కొరకు వాడుకుంటున్నదో ఇప్పుడు తెలుస్తోంది. అయినా నేను మొదట్లోనే అనుకున్నాను, నన్నింత ప్రేమగా చూసుకుంటుందంటే దాని వెనకేదో స్వార్థం ఉందని. ఇన్ని రోజులు నానానికి ఒకవైపే సారిక ప్రేమను చూశాను, కాని ఇంకోవైపు స్వార్థాన్ని మాత్రం ఇప్పుడు చూస్తున్నాను. ఈ తరం వారసులందరూ ముసలివాళ్లు వెనకున్న ఆస్తి, డబ్బుని చూసి ఆదరిస్తున్నారు తప్ప అసలైన ప్రేమతో మాత్రం కాదు. ఇప్పుడేం చేయాలి? ఇక్కడే ఉంటే ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక మళ్లీ నాకు ఆ పని మనిషి డ్యూటీ ఎలాగూ తప్పదు. నాదేమో పని చేసే వయసు కూడా కాదాయే. ఈ స్వార్థపు ప్రేమలో బ్రతికే కన్నా ఎక్కడో కాస్త స్వచ్ఛమైన చిరునవ్వు దొరికే చోటుకెళ్ళాలి.
అలాగని సొంత ఊరికెళ్ళి ఒంటరిగా గడపడం కన్నా నరకం మరొకటి లేదు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. మంచంలోంచి కష్టంగా లేచాను. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ఫోన్ దగ్గరికెళ్ళి దాని చేతిలోకి తీసుకుని ఓల్డేజ్ హోమ్కి లక్ష్మి కోసం ఫోన్ చేశాను. హలో లక్ష్మి, బాగున్నావా? నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. అసలు విషయం ఏంటో విను. నాకు ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. త్వరలో నేను మీ హోమ్కి వచ్చేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఎదురుగా సారిక బిత్తరపోయి చూస్తోంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.